నమస్కారం. ఈనాటి చారిత్రక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం బ్రిటిష్ పాలనలో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొన్న అత్యంత కీలకమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలను చాలా డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేవాళ్లకి ఈ టాపిక్ చాలా చాలా ముఖ్యం. సో ఆనాటి పాలసీలు, వాటి ఇంపాక్ట్ ఎలా ఉందో ఒకసారి క్లియర్గా చూద్దాం రండి. ఇక ఈరోజు మనం కవర్ చేయబోయే మెయిన్ పాయింట్స్ ఏంటంటే, అసలు దత్తమండలాలుగా ఈ ప్రాంతం ఎలా ఏర్పడింది, అక్కడ్నుండి వనరుల దోపిడీ, కరువు కాటకాలు, పాలెగాళ్ల అణిచివేత ఇలాంటి ఎన్నో గడ్డు పరిస్థితులను దాటుకొని ఫైనల్గా 1928లో ఆ ప్రాంతం తనకంటూ ఒక సొంత గుర్తింపును ఎలా తిరిగి పొందింది అనేది ఒక 6 స్పష్టమైన దశల్లో కవర్ చేద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మొదటి విభాగంలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ దత్త మండలాలు లేదా సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అనేవి భౌగోళికంగా ఎలా ఆవిర్భవించాయనేది చూద్దాం. ఇక్కడ ఈ టైంలైన్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. కరెక్ట్గా 1800 సంవత్సరంలో హైదరాబాద్ నిజాం అలీ ఖాన్ ఈ భూభాగాన్ని బ్రిటిష్ వారికి అప్పగించడంతో ఈ వలస పాలన కథ మొదలైంది. ఆ తర్వాత భూ సర్వేలు జరగటం, 1820లో థామస్ మన్రో మద్రాస్ గవర్నర్ కావడం, ఆ పైన 1882లో మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ రావడం, ఇలా చివరగా 1928లో ఈ ప్రాంతానికి రాయలసీమ అని పేరు మారే వరకు జరిగిన ఖచ్చితమైన కాలక్రమం మనకిక్కడ అర్థమవుతోంది. అలా బ్రిటిష్ వారికి అప్పగించిన ఆ 4 నిర్దిష్టమైన జిల్లాలు ఏంటంటే బళ్ళారి, అనంతపురం, కడప మరియు కర్నూలు. నిజానికి బ్రిటిష్ సైన్యం తాలూకు నిర్వహణ ఖర్చుల కింద సబ్సిడరీ అలయన్స్లో భాగంగా నిజాం ఈ జిల్లాలను ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చేశారు. అందుకే వాటిని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ లేదా దత్తమండలాలు అని పిలవడం మొదలుపెట్టారు. ఇక రెండవ విభాగం విషయానికి వస్తే, ఇక్కడ మనం సర్ థామస్ మన్రో గురించి, అలాగే ఈ ప్రాంతంలో ఆయన తీసుకొచ్చిన రెవెన్యూ విప్లవం, అదేనండి మన రైత్వారీ విధానం గురించి మాట్లాడుకోవాలి. ఈ రైత్వారీ విధానమంటే సింపుల్గా చెప్పాలంటే జమీందారుల్లాంటి మధ్యవర్తులను పూర్తిగా పక్కన పెట్టేసి నేరుగా భూమిని సాగు చేసుకునే రైతుతోనే పన్నుల ఒప్పందం చేసుకోవడం అన్నమాట. 1820ల నాటికి పెద్ద ఎత్తున భూ సర్వేలు నిర్వహించిన తర్వాత సర్ థామస్ మన్రో ఈ కొత్త విధానాన్ని ఈ జిల్లాల్లో అమలు చేశారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటుంది. అదేంటంటే, ఈ రైతువారీ విధానంలో దళారీలు పోయారు కదా, ఇంకేం రైతుల కష్టాలు తీరిపోయాయి అనుకుంటే పొరపాటే. పన్ను భారం ఏమాత్రం తగ్గలేదు. అదెలాగంటే, పండించిన పంటలో ఏకంగా 5/2 వంతుల నుండి 3 వంతుల వరకు కేవలం శిస్తుగానే చెల్లించాల్సొచ్చేది. ఇది రైతుల మీద నేరుగా ఎంతటి భారీ ఆర్థిక భారాన్ని మోపిందో ఈ పోలిక చూస్తే మనకు ఇట్టే అర్థమైపోతుంది. సరే, ఇక 3వ విభాగంలోకి అడుగుపెడదాం. బ్రిటిష్ సామ్రాజ్యవాద అవసరాల కోసం ఈ ప్రాంతంలో ఉన్న అపారమైన అటవీ సంపదని, సహజ వనరులని ఎంత దారుణంగా, ఎంత వేగంగా కొల్లగొట్టారో ఇక్కడ విశ్లేషిద్దాం. ఇక్కడ మనకు సహజంగానే ఒక ముఖ్యమైన డౌట్ రావొచ్చు. అసలు 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు మన రాయలసీమ అడవులని ఎందుకు అంతగా టార్గెట్ చేశారు? ఆ గ్లోబల్ డిమాండ్స్ ఒక స్థానిక అడవిని ఎలా నాశనం చేశాయో మనం ఖచ్చితంగా ఆలోచించాలి. దీనికి సమాధానం ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్లలో దొరుకుతుంది. వాళ్ల రాయల్ నేవీ కోసం ఓడల నిర్మాణానికి బెస్ట్ క్వాలిటీ కలప కావాలి, అలాగే వేగంగా విస్తరిస్తున్న రైల్వే మార్గాల కోసం స్లీపర్లు కావాలి. అంతేనా, ఈ ప్రాంతానికే సొంతమైన ఎర్ర చందనం, కాగితం పరిశ్రమ కోసం వెదురు, వీటన్నిటికీ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ భారీ డిమాండ్ల వల్లే 1882 నాటి మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. పాపం దీనివల్ల తరతరాలుగా అడవుల మీద బతుకుతున్న స్థానికులు తమ పశువులను మేపుకునే కనీస హక్కులను కూడా కోల్పోయారు. ఒక్కసారి ఈ అంకె చూడండి, 7,66,270 రూపాయలు. అప్పట్లోనే ఇది ఎంత పెద్ద మొత్తమో ఆలోచించండి. ఇది కేవలం ఆమ్రాయ్ తోపులు అంటే పండ్ల చెట్లను వేలం వేయడం ద్వారా మాత్రమే బ్రిటిష్ వాళ్లు రాబట్టిన ఆదాయం. రైతులు కష్టపడి పెంచుకున్న చెట్ల ఫలాలను కూడా ప్రభుత్వమే వేలం వేసి మరీ డబ్బులు సంపాదించడం చూస్తే ఆనాటి ఆర్థిక దోపిడీ ఏ రేంజ్లో ఉందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం 4వ విభాగం గురించి మాట్లాడుకుందాం. అదే పర్యావరణ సంక్షోభం. ఈ రేంజ్లో జరిగిన వనరుల దోపిడీకి వాతావరణ మార్పులు కూడా తోడైతే అది ఎలాంటి భయంకరమైన కరువులకు దారితీసిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఒక చైన్ రియాక్షన్ని గమనించాలి. కేవలం వాతావరణమే కాదు,
వాళ్ల పరిపాలనా విధానాలు కూడా ఒక సాధారణ కరువును మహా విపత్తుగా ఎలా మార్చాయంటే, ముందు అటవీ నిబంధనలతో పశువులకు మేత దొరకకుండా చేశారు. ఆ తర్వాత మన సాంప్రదాయ నీటి వనరులను పూర్తిగా గాలికి వదిలేశారు. దానికి తోడు 1875 నుండి ఋతుపవనాలు కూడా ముఖం చాటేశాయి. ఇంకేముంది, ఇవన్నీ కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అత్యంత తీవ్రమైన కరువులోకి నెట్టేశాయి. ఈ 40% అనే అంకెను చూస్తే ఎవరికైనా నిజంగా గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే ఆ భయంకరమైన కరువుల టైంలో దత్తమండలాల జనాభాలో దాదాపు 40% మంది కేవలం ఆకలి మరియు ఆ ఆకలి వల్ల వచ్చే రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారని ఒక చారిత్రక అంచనా. ఆనాటి వ్యవసాయ పతనానికి, మానవ విషాదానికి ఇదొక అతిపెద్ద చీకటి సాక్ష్యం అని చెప్పొచ్చు. అసలు వాతావరణం, పర్యావరణం ఏ స్థాయిలో దెబ్బతిన్నాయంటే, అనంతపురం జిల్లాలోని రాయదుర్గం తాలూకాలో ఏకంగా 2000 హెక్టార్ల విస్తీర్ణంలో ఇసుక మేటలు వేసి ఎడారి లక్షణాలు స్పష్టంగా కనిపించడం మొదలైంది. ఈ విషయాన్ని ఎవరో కాదు, సాక్షాత్తు బ్రిటిష్ ఇంజనీర్లు సర్ మెకెంజీ మరియు సర్ ఆర్థర్ కాటన్ వాళ్ల రికార్డుల్లో స్వయంగా నమోదు చేశారు. ఇదంతా ఎడాపెడా సహజ వనరులను దోచుకోవడానికి పర్యావరణం ఇచ్చిన గట్టి కౌంటర్ అని చెప్పాలి. ఇక 5వ విభాగానికొస్తే పాలేగాళ్లు, ముఠాకక్షలు. వలస పాలనలోని దారుణమైన అణిచివేత విధానాల వల్ల ఎలాంటి సామాజిక అశాంతి పుట్టుకొచ్చిందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. చారిత్రక పరిశోధనలు మనకు చాలా క్లియర్గా చెప్తున్న విషయం ఏమిటంటే, బ్రిటిష్ పాలకులు ఇక్కడి స్థానిక నాయకులైన పాలేగాళ్లను తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి అత్యంత క్రూరంగా వ్యవహరించారు. తమ పవర్ చూపించుకోవడానికి ఉరితీతల్లాంటి కఠినమైన శిక్షలు అమలు చేసి తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. దీనిమీద ఎన్నో అకాడమిక్ పరిశోధనలు కూడా జరిగాయి. అవన్నీ ఏ ఒక్కరి పక్షం వహించకుండా ఆనాటి చారిత్రక వాస్తవాలను చాలా తటస్థంగా మన కళ్ల ముందు ఉంచుతున్నాయి. ఆ దారుణమైన అణిచివేతలో భాగమే ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ లేదా సిటిఏ. ప్రజాశాంతిని కాపాడటం అనే పేరుతో కొన్ని వర్గాల ప్రజలను పుట్టుకతోనే నేరస్తులుగా ముద్రవేసిన అత్యంత కఠినమైన చట్టమిది. ఒక పక్క పాలెగాళ్ల వ్యవస్థను నాశనం చేయడం వల్ల గ్రామాల్లో ఒక రకమైన పవర్ వాక్యూమ్ ఏర్పడింది. దానికి తోడు ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి కఠినమైన శిక్షా విధానాలు, ఇవే తదనంతర కాలంలో ఈ జిల్లాలను పట్టిపీడించిన సాయుధ ముఠా కక్షలకు, అంటే మనం పిలుచుకునే ఆర్మ్డ్ ఫ్యాక్షనిజంకు బలమైన పునాదులు వేశాయి. ఇక మన చివరి మరియు 6వ విభాగం, రాయలసీమ గుర్తింపు. ఇన్ని రకాల సామాజిక అణిచివేతలకు వ్యతిరేకంగా జరిగిన ఆ గొప్ప సాంస్కృతిక పోరాటం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సరిగ్గా ఇదే సమయంలో ఆ ప్రాంత నాయకులలో ఒక బలమైన రాజకీయ మేల్కొలుపు స్టార్టైంది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో తమను సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా చూస్తున్నారని ఫీలైన నాయకులంతా మెల్లగా ఏకం కావడం మొదలుపెట్టారు. 1913లో బాపట్లలో జరిగిన ఆంధ్రోద్యమ సభ కానివ్వండి, 1915లో విశాఖ సభ, అలాగే 1928లో నంద్యాలలో జరిగిన మహాసభలు, ఇవన్నీ ఈ ప్రాంత సాంస్కృతిక పోరాటానికి చాలా కీలకమైన మలుపులుగా నిలిచిపోయాయి. అలా 1928 నంద్యాల మహాసభలో అనంతపురానికి చెందిన చిలుకూరి నారాయణరావు గారు చెప్పిన ఈ మాటలు చరిత్రలో అలా నిలిచిపోయాయి. ఎవరో దానం చేస్తే తీసుకున్న దత్తమండలాలు అని పిలిపించుకోవటం మనకు చాలా అవమానకరం అని ఆయన ఎంతో ఆవేదనతో పేర్కొన్నారు. దానికి బదులుగా ఆనాటి ఘనమైన విజయనగర సామ్రాజ్య చరిత్రను, ఆ రాయల పరిపాలనను గుర్తు చేసుకునేలా ఈ ప్రాంతానికి రాయలసీమ అని నామకరణం చేశారు. ఖచ్చితంగా అక్కడితోనే ఒక కొత్త స్వీయ గుర్తింపు ప్రారంభమైంది అని చెప్పొచ్చు. ఇక ముగింపుగా ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్వెశ్చన్తో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు తమ స్వార్థం కోసం గీసిన ఆ పరిపాలనా సరిహద్దులు, మన్రో ప్రవేశపెట్టిన పన్నుల విధానం, ఆనాటి దారుణమైన అటవీ దోపిడీ, ఇవన్నీ నేటికి ఆ ప్రాంతంలోని అసమానతలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో మీరోక్సారి ఆలోచించండి. ఎందుకంటే చరిత్ర అనేది కేవలం ఒక గతం మాత్రమే కాదు, అది మన వర్తమానాన్ని, ఎందుక్కాదు భవిష్యత్తును కూడా శాసిస్తుంది. ఈ విశ్లేషణ ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే ఎన్నో కొత్త చారిత్రక కోణాలు మీకు స్పష్టంగా అర్థమయ్యాయని ఆశిస్తున్నాము. ఇలాగే ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉందాం. మళ్ళీ కలుద్దాం.